మనము ఇంతవరకు 5 ధన్యతల గురించి తెలుసుకున్నాము. ఇది 6వ ధన్యత. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి, హృదయ స్వచ్ఛత. ముందుగా హృదయం అనే పదానికి అర్థము హిబ్రూలో హృదయం మానవుని యొక్క భావోద్వేగాలు, ఆలోచనలు మరియు ఉద్దేశాలకు కేంద్రంగా చెప్తారు. అందుకే దేవుడు బయటకు కనిపించే వాటిని చూడడు, మన అంతరంగాన్ని చూస్తాడు అని బైబిల్ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా స్వచ్ఛత, ప్యూర్ అనే పదాన్ని నిర్వచిస్తే మత్తయి సువార్తలో మత్తయి గారు ఉపయోగించిన గ్రీకు పదము కాథారోస్, అంటే శుభ్రంగా, స్వచ్ఛంగా, నిష్కలంకంగా అని. బాహ్య ఆచారాలకు ఏమాత్రము ప్రాముఖ్యత ఇవ్వలేనట్లుగా మనం ఇక్కడ చూస్తాము. కానీ ఆనాడు చాలామంది యూదుల్లాగా ఆచారాలు, సాంప్రదాయాలు అంటూ ఏవేవో ఆచారాలను పాటిస్తున్న పరిసయ్యులకు, శాస్త్రులకు యేసు స్పష్టంగా ఇలా చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రుల్లో కొందరు ఆయన వద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతారు. కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనం చేస్తున్నారు. పరిసయ్యులను, యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇలా ఎన్నో అనేక ఆచారాలు వారు అనుసరించేవారు. అక్కడ ఉన్న జనసమూహంతో అప్పుడు ఆయన ఈ విధంగా చెప్తారు. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలోనే ఉంటుంది. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రంగా చేయగలిగింది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రంగా చేయును. లోపల నుండి అనగా ఇది 21వ వచనంలో ఉంటుందండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. వీటిలో మన హృదయాన్ని అపవిత్రం చేసే పైవన్నిట్లో ఏదో ఒకటైనా మన హృదయంలో ఉండవచ్చు. ఆనాటి ఆచారాలకి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉంటుంది. భక్తిపరుడైన ఒక యోధా నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరుగుతుంది. జైల్లో ఉన్నప్పుడు అతనికి ఒక రొట్టె ముక్క, ఒక కప్పుతో నీరు మాత్రమే ఇచ్చేవారట. అతడు ఆ నీటిని తాగడానికి బదులు యూదుల సాంప్రదాయం ప్రకారము చేతులు కడుక్కోవడానికి వాడేవాడట. అలా చేతులు కడుక్కున్న తర్వాతే ఆ రొట్టె ముక్కను తినేవాడట. ఆనాటి వాళ్ళు చేసే సాంప్రదాయాలకు సంబంధించి ఈ కథ బాగా వాడుకలో ఉండేది. ఆనాటి కాలంలో ఉన్న యూదా మత పెద్దలు, నాయకులు మతపరమైన ఆ బాహ్య సాంప్రదాయాలకు ఎంత విలువ ఇచ్చేవారో ఈ కథ ద్వారా మనము తెలుసుకోవచ్చు. కానీ మనం ఈ భూమి మీద పీల్చే గాలి, అలాగే తినే ఆహారము, నీరు, అవన్నీ కూడా మనము ఎంత స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండాలని కోరుకుంటామో, దానికోసము ఎంత శ్రద్ధ తీసుకుంటామో, అన్నిటికంటే మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి, దానికోసం మనము ఎంత శ్రద్ధ తీసుకోవాలో కదా.